ఫ్రెండ్స్, ఈరోజు మిర్చి బజ్జీ ఏ విధంగా వేయాలో చూసేద్దామా. మిరపకాయలు ఎన్ని తీసుకుంటున్నామో దాన్ని బట్టే మనం శనగపిండి అనేది తీసుకోవాలండి. ముందుగా ఒక గిన్నెలో వాటర్ పోసుకుని శనగపిండి ఎంత కావాలో అంత వేసుకుని దాంట్లో కొంచెం వాము, జీలకర్ర, సాల్ట్ వేసానండి. ఇప్పుడు వేసుకునే ముందు కొంచెం చిటికెడు తిని సోడా వేసుకుందామండి. వేసుకుని ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను అండి. మిర్చి తీసుకుని పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకోండి. మధ్యలోకి చీల్చుకుని లోపల ఉన్న గింజలంతా కూడా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఇందులో చింతపండు అండి, చింతపండు గుజ్జు తీసాను కొంచెం. దాంట్లోనే కొంచెం సాల్ట్, కొంచెం వాము కలిపానండి. ఇప్పుడు ఈ గుజ్జుని ఈ విధంగా లోన అప్లై చేసేసుకోండి. పచ్చిమిర్చి లోపల ఈ విధంగా అప్లై చేసేసుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదండి. ఇప్పుడు మిర్చి వేసేసుకుందామండి. ఈ విధంగా ఒక్కొక్క బజ్జీ వేసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా వేగుతున్నాయి కదండి. ఇప్పుడు కొంచెం లైట్గా వేగితే చాలండి. ఇప్పుడు తీసేసుకుందాం. అంటే 2 టైమ్స్ వేపుకోవాలండి, అందుకనే తీసేస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా లైట్గా వేపి పక్కన పెట్టుకున్నాం కదండి. వీటిని ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వేసుకుందామండి. బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇంక ఇప్పుడు తీసేసుకోండి. ఇంక అంతే. అలాగే పైన కొంచెం చాట్ మసాలా వేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ రెడీ అయిపోయిందండి.